शिवोऽहं 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 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంకేత్. మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను ఒక మంచి డివోషనల్ వ్లాగ్తో. ఈ టెంపుల్ బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఏంటి, ఇది శివోహం శివ టెంపుల్ అంటారనమాట. ఈ టెంపుల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది. ఇది ఎంట్రన్స్ ఆఫ్ టెంపుల్ ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? నాకు అదే అనిపించిందండో. ఈ టెంపుల్ ఒక షాపింగ్ మాల్ పక్కనే ఉంది. సో దీన్ని ఎలా డిజైన్ చేశారో, సో లెట్స్ గో. ఈ టెంపుల్కి మా వారు ఫ్యామిలీ వెళ్ళాము చూడడానికి. మేము ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. కేవ్లో వెళ్ళినట్టు సెటప్ చేశారు. వే మొత్తం ఒక లైఫ్ ఇన్స్పిరేషన్ కొటేషన్స్ పెట్టారు. ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు రీక్రియేషన్ ఆఫ్ పాంచ్ధామ్ యాత్ర, అలానే 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. అలానే ఒక బిగ్ శివ స్టాచ్యూ అండ్ గణేష్ ఐడల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఇంత చాలా పెద్ద బిగ్ శివ స్టాచ్యూ అయితే దర్శనం కలిగింది. చాలా బాగుంది చూడడానికి, చాలా చాలా బాగుంది. అలానే ఇంకొక వైపు 32 feet లార్డ్ వినాయక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ ఆర్ అలౌడ్. ఇక్కడ 3 different ఎంట్రీ టికెట్స్ పెట్టారు. సో మేమైతే విఐపి ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. విఐపి టికెట్ ప్రైస్ ఏమించి 150. సో ఇక్కడ టికెట్ షో చేస్తే మనకి రుద్రాక్షలు ఇస్తారనమాట. సో అక్కడ ఉన్న బౌల్స్లోన మనం ఓం నమః శివాయ అనుకొని జపించేసి ఒక్కొక్కటి మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అలా మా యాద్య చేతితో కూడా వేయించేస్తున్నాను. మనకిచ్చిన రుద్రాక్షలతోనే ఇక్కడ ఒక ఆరెంజ్ థ్రెడ్ అనేది ఇస్తారు. సో మనకున్న ప్రాబ్లమ్స్ కోరికల్ని మొక్కిసి ఇక్కడ నాట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పాంచ్ధామ్ యాత్ర చూద్దాం. అంటే ఏంటి ఉంటాయి అని అనుకుంటున్నారా? హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్ అమర్నాథ్. పదండి దర్శనం చేసుకుందాం.
ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మన చేతులతో పాలాభిషేకం చేయిస్తారు. ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. మంచి డివోషనల్తో మా భుజం చేత కూడాను వేయించేసాను, పాలాభిషేకం చేయించాను. ఈ టెంపుల్ 1995 ఇయర్లో కట్టారటండి. ఇంకా ఈ శివ స్టాచ్యూ గురించి చెప్పాలంటే హైట్ 65 feet. ఈ బెంగళూరులో అయితే ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అనేది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలు దర్శించుకుందాము. ఈ ఒక 12 జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఒక రాగి కాయిన్ ఇస్తారు. సో ఇక్కడ నించొని 7 times ఓం నమః శివాయ అనుకొని జపించి ఇక్కడ మన కోరికని మొక్కి సో ఇక్కడ వేస్తూ మానసరోవర్ లేక్లో వేసినట్టు అంట. ఇక్కడ చాలా నమ్ముతారు. शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं यत्रैव यत्रैव मनोमदीयम्
तत्रैव तत्रैव तव स्वरूपम् यत्रैव यत्रैव मनोमदीयम् तत्रैव तत्रैव तव स्वरूपम् यत्रैव यत्रैव शिरोमदीयम् तत्रैव तत्रैव पदद्वयं ते शिवोऽहं 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 चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं సో ఇక్కడ అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు ఒక అగరబత్తి అనేది ఇస్తారు. సో మీ ఇక్కడ అందరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం వెలిగించేసి శివయ్యకి చూపించేసి ఇక్కడ మనం పెట్టేయాలన్నమాట. సో దీంతో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. तत्रैव तत्रैव तव स्वरूपम्